నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అందరికి తెలిసిన హీరోకి ధీటుగా, హీరోల కంటే ఎక్కువగా ఆవిడ లేడీ ఓరియంటెడ్ సినిమాలకి నాంది అని చెప్పుకోవచ్చు. విజయశాంతి గారి గురించి చెప్పండి సార్. అంటే ఆవిడకి హీరోతో ఈక్వల్గా ఉండబట్టే ఆవిడని లేడీ అమితాబ్ అన్నారు. ఆవిడకి అంటే ఆ లేడీ అమితాబ్ అనే టైటిల్ ఇచ్చారన్నమాట. అయితే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంది. కొన్ని సందర్భాల్లో హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది. నా అదృష్టం ఏంటంటే విజయశాంతి గారితో చాలా మంచి అనుబంధం ఉండేది. తర్వాత ఆంధ్రప్రభలో విజయశాంతి నా కథ అని 24 వారాలు రాశారు. 24 వారాలు రాసినప్పుడు ఆవిడ తాలూకు జీవితాన్ని క్షుణ్ణంగా రాయడం చాలా విపరీతమైన సక్సెస్ అయింది. అప్పుడు ఆంధ్రప్రభ సర్క్యులేషను విజయశాంతి ఆత్మకథ మొదలుపెట్టినప్పుడు 17,000. 24 వారాలు అయ్యేసరికి 17,000 కాస్త 41,000 అయింది. వాళ్ళు జడిసిపోయారు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు వేస్తున్న కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుద్ది. అందువల్ల బట్ పాఠకులు కావాలంటున్నారు పుస్తకాలు. అలాగే అంత అఖండమైనటువంటి విజయం అయింది. అది నేనే రాశాను. విజయశాంతి గారి భర్త, నేను ముగ్గురు కూర్చునేవాళ్ళం. అదొక మంచి అనుభూతి. సాయంత్రం 6 గంటలకి విజయశాంతి గారు, శ్రీనివాస ప్రసాద్ ఇద్దరు స్నానం చేసి చక్కగా ఒక ఫ్లవర్స్ లాగా వచ్చినట్టయితే కూర్చొని డిస్కస్ చేస్తుండేవారు. తెల్లారుజామున 4 ఒక్కోసారి తెల్లారిపోయింది. అయితే 4 గంటల వరకు మేము మాట్లాడుకోవడమే. ఆ 4 గంటలు భోజనం చేసేవారు అన్నమాట. ఆకలి దప్పికలు ఏమి ఉండేవి కాదు, అలా మాట్లాడుకుంటూనే ఉండేవారు అన్నమాట. అప్పుడు నాకు తెలిసింది విజయశాంతి ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ లేడీ. తాను ఒక చిన్న స్టేజీ నుంచి అంత స్టేజీకి వెళ్ళిందంటే పట్టుదల ఎక్కువ. ఒక డ్యాన్స్ నేర్చుకోవాలనుకో, ఒక డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఆవిడ ఎంత కష్టమైనా డ్యాన్స్ చేస్తుంది. అందుకే చిరంజీవితో ఈక్వల్గా డ్యాన్స్ చేసేది. కాళ్ళకి వాటికి మామూలుగా దెబ్బలు తగిలి నెత్తుడు వస్తున్నా సరే లెక్క చేసేది కాదు, అలాగే డ్యాన్స్ చేసేది అన్నమాట. అందుకే ఆవిడకి కళాంతాన్ని వరించింది. తర్వాత రైల్వే పెయింట్ని ఇప్పుడు కొడతారు కదా, ఇలా పగలు కొడతారు కదా, పగలు కొట్టినట్టయితే అమ్మ దాని ప్రాక్టీస్ ఉండాలి అంటే ప్రాక్టీస్ అవసరం లేదు. ఏముంది, కర్తవ్య సినిమాలను ఇలా కొట్టేస్తే చెయ్యి ఇరిగిపోయినట్టయితే కట్టింది. కట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా కొడతారా, మళ్ళీ కొట్టింది. అలా గుంటుమాట ఏదైతే వద్దంటారో దాన్నే చేస్తుందన్నమాట. ఆవిడ చేసి అంత పేరు తెచ్చుకుంది. తర్వాత ఆవిడకు ఉన్నటువంటి అభిమాన సంఘాలు కూడా తక్కువ లేదు. దగ్గర 3,000 అభిమాన సంఘాలు ఉండేవి. ఆ 3,000 అభిమాన సంఘాలు కూడా మొట్టమొదటిసారిగా విజయశాంతి స్థాపించినటువంటి సంస్థ పేరు ఎవరికి తెలియదు, నాకు తప్ప. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది. ఆశా జ్యోతి విజయశాంతి యువసేన. దాంట్లో 3,000 అసోసియేషన్కి కనీసం 10,000 మంది జనాభా ఉంటారన్నమాట. వాళ్ళందరూ మద్రాసు వచ్చేవాళ్ళు, మద్రాసు వచ్చి విజయశాంతిని కలిసేవారు, శ్రీనివాస ప్రసాద్ గారిని కలిసేవారు. అంత బాగుండేది. నేను పుస్తకం రాస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే 5,000 కాపీలు కొనేవారు అన్నమాట. 5,000 కాపీలు 3,000 అసోసియేషన్స్కి, మిగతా వాళ్ళకు కూడా పంచిపెట్టేవారు అన్నమాట. అంత సహృదయం, పైసా కోసం ఆలోచించేవారు కాదు. వేలకు వేలు, లక్షలకు లక్షలు అభిమానుల కోసం ఇచ్చేవారు. అంటే అభిమానులు వచ్చారు, అమ్మ ఇలా చేస్తున్నాను మీ పేరు మీద ఇచ్చేసారు అంతే. వెనక ముందు చూసేవారు కాదు. నాకు కూడా రాసినందుకు చాలా మంచి డబ్బు ఇచ్చారు. ఇది చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడలో ఉన్న మంచితనం అన్నమాట, సహృదయం. అంటే ఉన్న డబ్బు దాచుకునే మనస్తత్వం కాదు. పేద సాదా ఉంటే అయ్యో పేదవాళ్ళండి అనుకొని చాలా అంటే బ్రాడ్ అవుట్లుక్ ఉండేది. తన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేసేది అన్నమాట. అది యాక్షన్లో మాత్రం ఎంతటి ఖర్చు అయినా సరే జంప్ చేసి బాడీ ఎగిరిపోవడం కానీ అలాగన్నమాట. 10 మంది ఉంటే 10 మందిని కూడా ఇలాగ బంధించి ఈడ్చుకొచ్చేయడం కానీ ఇలాంటి
మ్యాన్లీగా చేసే పనులన్నీ ఆవిడ శ్రీమూర్తి అయినప్పుడు కూడా అలా చేసేది అన్నమాట. 10 మందిని కొట్టేది. ఫైట్ మాస్టరు ఒక బిట్టు చెప్పినట్టు 4 బిట్లు చేసేది అన్నమాట. అలాగే కర్తవ్యం కానీ వసేరాములమ్మ టైంలోనే మేము రాస్తున్నాను నేను, అంటే విజయశాంతినా కదా. ఆ షూటింగ్కి వెళ్ళినట్టయితే అక్కడ ఎంత ఫెరోసియస్గా ఉండేదంటే ఏదో శక్తి ఆవహించినట్టే ఆ మొత్తం మనుషులు కొట్టడం అలాగలా కాదు. పాపం తర్వాత సారీ చెప్పేది, కుట్టే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, అలా చేసేది. అంత చక్కగా మాకు ఆ షూటింగ్ కానీ ఇవన్నీ కొనసాగుతూ ఉండేవి. కానీ ఒకటి ఆవిడ చెప్పి మరి చేస్తుండేదండి, ఈ సినిమా హిట్ అవుతుందంటే హిట్ అవ్వడమే. తర్వాత ఆవిడకేమో 6th సెన్స్ ఉంది. ఆవిడ ముందు చెప్పేస్తుంది ఇలా జరుగుతుందంటే జరిగేది అన్నమాట. వాడికి అమాయకంగా మాట్లాడుతుంది కానీ అలా చాలా తెలివితేటలుగా మాట్లాడుతుంది. దట్ ఈజ్ విజయశాంతి. అలా మాట్లాడుతుంది అన్నమాట. అమాయకంగా మాట్లాడినా కరెక్ట్గా క్యాచ్ చేస్తుంది అన్నమాట. ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుంది అంతే. అది నా అనుభవం. ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఆవిడకి తిరుగులేదు సార్. రాజకీయ పరంగా చూసుకుంటే అంతగా రాణించలేదని అనుకుంటున్నాను. రాజకీయంలో కూడా ఆవిడ తిరుగులేదండి. ఆవిడ మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు అన్నమాట. అది ఇప్పుడు రాజకీయంగా ఆవిడతో మన తెలంగాణ పార్టీ ఎవరైతే స్థాపించారో వాళ్ళందరూ ఇప్పుడు విజయశాంతితోనే ఉన్నారు. అక్కడ దూరంగా వెళ్ళలేదన్నమాట. విజయశాంతి ఇంటికి ఎప్పుడు రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు అన్నమాట. తెలంగాణ స్థాపక కార్యదర్శులు అధ్యక్షులు అందరూ విజయశాంతితోనే ఉన్నారన్నమాట. కానీ మరి కేసీఆర్ మోసం చేశాడు. ఎందుకంటే తన బిడ్డల్ని ఫోకస్లో తీసుకురావాలని మోసం చేశాడు. లేకపోతే కేసీఆర్ నెంబర్ 1 అంటే నెంబర్ 2 విజయశాంతే కదా. అసలు తెలంగాణ వచ్చేసరికి ఉన్న ఎంపీలు అందరూ ఇద్దరే కదా, ఒకటి కేసీఆర్ 2 విజయశాంతి. మరి క్రెడిట్ అంతా వీళ్ళిద్దరికే దక్కాలి. కానీ దక్కకుండా చేశారు కదా, ఒక స్త్రీని అన్యాయం చేశారు కదా కేసీఆర్. అది ఎప్పుడు మర్చిపోలేదు కదా. అయితే ఆవిడ తిరగబడినట్టయితే కేసీఆర్ని ఎంతైనా చేయొచ్చు, కానీ మనకెందుకు వాళ్ళ పాపం వాడే అనుభవిస్తారనే ఉద్దేశంతో ఊరుకున్నారు అన్నమాట. తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, విలీనం చేశారు నమ్మి కేసీఆర్ గారు. అవునవును. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నారు. బీజేపీలో మొదటి ఉండేవారు. బీజేపీలో ఆవిడకి చాలా అద్వానీ గారు బీజేపీలో ఉన్న విజయశాంతి గారికి చాలా గొప్ప విలువ ఇచ్చేవారు అన్నమాట. ఎంత విలువ ఇచ్చేవారంటే మన భారతదేశంలో ఆయనకి ఇష్టమైన వాళ్ళు, ఆయనకి ఆత్మీయులు ఒక 12 మంది ఉంటే ఆ 12 మందిలో విజయశాంతి ఒకరు. అంత మంచి ఆత్మీయులు అన్నమాట. ఇచ్చారు. కానీ మధ్యలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి మారడం వల్ల కొంత డిస్టర్బ్ అయ్యారు అన్నమాట. వైలెంట్ అంటే ఆవిడ డిస్టర్బ్ అయింది. అది మరి ఒక విధంగా బ్యాడ్ అంతే. ఓకే సార్, ఆవిడకి అంతా లాభము అంతా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.